హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవత. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఈ చట్నీతో ఇడ్లీ, దోశ, వడ ఏం తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకే, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. 1 టేబుల్ ఆయిల్ అయితే వేసేసుకుందామండి. నెక్స్ట్ దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు వేయించుకుందాము. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు అయితే జీరా వేసుకోండి, జీలకర్ర వేసుకొని నెక్స్ట్ 7-8 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కలిపేసి నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి ఒక 8-10 వరకు కారానికి తగినట్టుగా వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు 1 కప్ వరకు తీసుకొని అది కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసి ఇదంతా ఫ్రై చేసుకున్నాము. క్యాప్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు అయితే కలుపుకుంటా. 3-4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇవి లైట్గా ఇలా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి వేరే ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో వేసేసుకుందామండి ఇవంతా. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ కూడా వేసేసి క్యాప్ పెట్టేద్దాము. టూ 3 మినిట్స్ బ్లెండ్ చేసుకుంటే మన ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. నెక్స్ట్ కొద్దిగా వాటర్ కూడా వేసేసి కలిపేద్దామండి. కొంచెం పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసి ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి 1/2 టేబుల్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసేసి లైట్గా ఇదంతా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా మనం పల్లి చట్నీలో వేసేసి కలుపుకుందామండి. నెక్స్ట్ ఇదంతా కలిపేసి చట్నీ రెడీ. నచ్చిందా మీకు? అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతాస్ కిచెన్. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.